కింద 20 అడుగులే. అది జనరల్గా సాధారణ వర్షం వచ్చినప్పుడు డ్రైన్ వాటర్ పోయేదానికి చేసింది. కానీ ఒక్కసారి బుడమేరు వాటర్ అంతా వచ్చేటి వాడు పడిపోవడంతో ఆ 20 అడుగుల నుంచి పోవడానికి 10 రోజులు పట్టింది. అక్కడ కూడా కొంత బ్లాక్ చేశారు. అక్కడ ఫ్రీగా ఉండుంటే పోయేది. దాన్ని కూడా అంటే ఆ వెంటికి అవతల యువతల ఆక్యుపై చేశారు. సో అందుకని ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే అందరూ మున్సిపల్ కమిషనర్స్ అందరికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం. ఇప్పుడే టెలికాన్ఫరెన్స్ అయింది, వీడియో కాన్ఫరెన్సు. ఒకటే చెప్పాం, ఈ మధ్య సిల్ట్ తీశారు, ఇంకా కొన్ని దగ్గర తీస్తున్నారు. జనరల్గా బాటిల్ నెక్స్ ఉంటాయి, అంటే వాటర్ ఫ్లో అయ్యేటప్పుడు అక్కడక్కడ వెడల్పు తగ్గిపోయి వాటర్ ఫ్లోగా అవన్నీ యాక్చువల్గా బాటిల్ నెక్స్ క్లియర్ చేయమన్నాం. ఇంకోటి వాటర్ పోయి ఫైనల్గా ఎక్కడైతే కాలువలో కలుస్తుందో మెయిన్ కెనాల్స్లో, ఆ మెయిన్ కెనాల్స్కి వచ్చే దగ్గర బాటిల్ నెక్స్ ఉంటాయి, వాటిల్ని కూడా క్లియర్ చేయమని యాక్చువల్గా మున్సిపల్ అధికారులందరికీ, ఇంజనీర్లకు వాళ్ళందరికీ కూడా ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం. ఎందుకంటే గత అనుభవాలు తీసుకుంటే విద్యుత్ తుఫాను కావచ్చు, శ్రీకాకుళం కావచ్చు, నెల్లూరు నగరంలో వచ్చిన నెల్లూరు నగరం అంతాన్ని ముంచెత్తిన 2015 ఫ్లడ్ కావచ్చు, లేదా మన మనుబోలు దగ్గర నేషనల్ హైవేనే కొట్టుకోపోయింది. ఇవన్నీ అనుభవాలు చూస్తే ఏంటంటే మనం ముఖ్యంగా చేయాల్సింది ఫస్ట్ బాటిల్ నెక్స్ క్లియర్ చేయడం. దానికి క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చాము, దాని మీద అందరూ ఉన్నారు. అది కాకుండా రాబోయే దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎప్పటికప్పుడు ఫోర్కాస్ట్ డీటెయిల్స్ తీసుకుంటూ ముఖ్యమంత్రి గారు ఇచ్చింది ఏంటంటే జీరో హ్యూమన్ లైఫ్ లాస్. వాళ్ళందరినీ ఫోర్కాస్ట్ చూస్తూ ఇమీడియట్గా వాళ్ళని సేఫ్గా ఉండే ప్లేసులకు షిఫ్ట్ చేయటం, వాళ్ళకి కావాల్సిన ఫుడ్ అరేంజ్ చేయటం, వాళ్ళకి కావాల్సిన వాటర్ అరేంజ్ చేయటం, వాళ్ళకి కావాల్సిన టాయిలెట్ అరేంజ్ చేయటం, వాళ్ళకి ఏదైనా అవసరమైతే దుప్పటి లాంటి సప్లై చేయటం, ఇవి చేయమని యాక్చువల్గా ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. అవి మున్సిపల్ కమిషనర్స్ అందరికీ చెప్పడం జరిగింది. జీరో హ్యూమన్ లైఫ్ లాస్ ఈజ్ ఫస్ట్ అవర్ టార్గెట్. ఏ ఒక్కరు కూడా చనిపోకూడదు. తర్వాత లో లయింగ్ ఉండే వాళ్ళని షిఫ్ట్ చేసి వాళ్ళు ఇబ్బంది పడకుండా ఫుడ్ కావచ్చు, వాటర్ కావచ్చు, తర్వాత వచ్చి టాయిలెట్స్కి ఇబ్బంది లేకుండా కావాల్సిన మొబైల్ టాయిలెట్స్ ఏర్పాటు చేయడం, ఇవి అరేంజ్ చేయమని యాక్చువల్గా అందరికీ చెప్పడం జరిగింది. దీనికి అనేక టెక్నాలజీస్ ఉన్నాయి, డ్రోన్ స్కీమ్స్ అన్నిటి కూడా వాడమని ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. తర్వాత ఫ్లడ్ వచ్చిపోయిన తర్వాత అంటే సైక్లోన్ కానీ దానివల్ల ఫ్లడ్ కానీ వచ్చిన తర్వాత తీసుకోవాల్సిన ప్రికాషన్స్కి ముందు జాగ్రత్తగా, అంటే అప్పటికప్పుడు వాటర్ ట్యాంక్స్ ఎత్తుక్కోకుండా ముందుగానే ఎక్కడ వాటర్ ట్యాంక్స్ ఉన్నాయి, ఎక్కడి నుంచి తెప్పించుకోవాలా. మన బుడమేరు దానికి మనం నెల్లూరు జిల్లా, ప్రకాశం జిల్లా, ఈస్ట్ వెస్ట్ అన్ని దగ్గర నుంచి ట్యాంకర్స్ తెప్పించాం, అప్పటికప్పుడు ఎత్తుకున్నాం. అలా కాకుండా ఎందుకంటే ఒకవేళ తుఫాన్ వచ్చి సైక్లోన్ పెద్దగా వచ్చినప్పుడు కరెంటు పోతుంది. కరెంటు పోయినప్పుడు ఇంకా మోటార్లు డ్యామేజ్ అవుతాయి, మోటార్లు పనిచేయవు. అప్పుడు ఏంటంటే ఆయిల్ ఇంజిన్స్ తెచ్చుకొని వాటిల ద్వారా వాటర్ కొట్టడం, లేదా వాటర్ ట్యాంక్స్ తెప్పించుకొని ఎక్కడైతే వాటర్ అవైలబుల్లో చేయటం జరుగుతుంది. ముందు జాగ్రత్తగా వాటర్ ట్యాంక్స్ని, తర్వాత ఫుడ్ కూడా ప్రిపరేషన్. మొన్నేమైంది, బుడమేరు వచ్చినప్పుడు 33 డివిజన్స్ నీళ్ళలో ఉండిపోయినాయి. ఎక్కువగా పెళ్ళిళ్ళు, ఫంక్షన్స్కి వంటలు చేసేవాళ్ళందరూ అక్కడే ఉన్నారు. కాబట్టి విజయవాడలో వంటలు చేయాలన్నా వంటలు చేసేవాళ్ళు లేరు. ఇక నెల్లూరు, ప్రకాశం, ఈస్ట్ వెస్ట్ నుంచి తెప్పించాం. అట్లా ఈ ఫుడ్ కూడా సప్లై చేయడానికి ఏర్పాట్లు కూడా చేసుకోమన్నాం. వాటర్ ప్యాకెట్స్, మిల్క్ ప్యాకెట్స్ ఇలాంటివన్నీ కూడా ముందు జాగ్రత్తగా అరేంజ్ చేసుకొని మాట్లాడబెట్టుకోమన్నాం. ఇంకోటి మ్యాన్ పవర్. మొన్న బుడమేరు వచ్చినప్పుడు 7,000 మంది ఎంప్లాయీస్ మున్సిపాలిటీ వాళ్ళని రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీస్ పిలిపించాం. అక్కడ ఒక 3,000 ఉన్నారు. అటువంటిది కూడా ఇతర మున్సిపాలిటీస్తో మాట్లాడుకోవడం, వేరే దగ్గర నుంచి విద్యుత్ తుఫాన్ వచ్చినప్పుడైతే చెన్నై నుంచి కూడా పిలిపించారు, హైదరాబాద్ నుంచి కూడా పిలిపించాం. ఇటువంటి ఏర్పాట్లు కూడా చూసుకోమని యాక్చువల్గా వాళ్ళందరికీ ఈరోజు ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. అవసరమైన ట్రాక్టర్లు కావచ్చు, జేసీబీలు కావచ్చు, ప్రొక్లైన్లు కావచ్చు. చెట్లు గిట్లు పడిపోతే తుఫాను వచ్చినప్పుడు ఫస్ట్ జరగబోయే చెట్లు పడిపోతాయి, అవన్నీ క్లీన్ చేయాలి. క్లీన్ చేయాలంటే ఫస్ట్ ఇమీడియట్గా ప్రొక్లైన్లు, జేసీబీలు, ట్రాక్టర్లు ఉండాలి. అదైన తర్వాత శానిటేషన్, అంటే తుఫాను వచ్చిపోయిన తర్వాత ఇమ్మీడియట్గా రెక్టిఫై చేయాల్సింది శానిటేషన్ కానీ సరిగా చేయకుండా ఉంటే జబ్బులు వస్తాయి.
మనం తీసుకోండి 10 రోజులు కంప్లీట్గా 33 వార్డులు విజయవాడలో నీళ్ళలో ఉన్నాయి. 4 వార్డులు అయితే 19 రోజుల దాకా ఉన్నాయి. కానీ ఇంతంటే ఇంత కూడా ఇన్ఫెక్షన్స్ రాకుండా చేసాం. ఎక్కడ అసలు లేనే లేదు కదా, ఎవరికి డయారియా వచ్చింది ఎక్కడ లేదు. లేకుండా చేస్తుంటే హెల్త్ డిపార్ట్మెంటు పబ్లిక్ హెల్త్ ఇద్దరు కలిసి శానిటేషన్ విషయం స్పెషల్ డ్రైవ్ చేశారు. స్పెషల్ డ్రైవ్ చేయబట్టి అంటే ముందు జాగ్రత్తగా తీసుకోవటం వల్ల రాలేదు. అటువంటివి కూడా తీసుకోవాలని యాక్చువల్గా మున్సిపల్ కమిషనర్స్ అందరికీ ఆదేశించాం. వాళ్ళందరూ అలర్ట్ అయ్యి